తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల నిర్దేశించిన సమయం తర్వాత వచ్చిన పలువురు విద్యార్థులను పరీక్షా హాల్లోకి అనుమతించకపోవడంతో బోరున విలపించారు. ఏడాదంతా చదివిన విద్యార్థులు పరీక్ష రాయలేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్ ఉప్పల్లో పరీక్షా కేంద్రానికి 2 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. నిబంధనల ప్రకారం అధికారులు ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించకపోవడంతో విద్యార్థులు ఎగ్జామ్ రాయకుండానే వెనుతిరగాల్సి వచ్చింది. కరీంనగర్లోనూ ఓ పరీక్షా కేంద్రానికి 2 విద్యార్థులు నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా చేరుకున్నారు. నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో నిర్వాహకులు పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు. పరీక్ష రాసేందుకు అవకాశం ఇవ్వాలని సదరు విద్యార్థులు అధికారులను వేడుకుంటూ అక్కడే ఏడ్చారు. ఎంత బతిమిలాడినా నిబంధనల ప్రకారం వీలు పడదని స్పష్టం చేయడంతో వారు కన్నీళ్లతోనే వెనుతిరిగి వెళ్లిపోయారు. ఎన్నో ఆశలతో నీట్ పరీక్షకు సిద్ధమైన జగిత్యాల జిల్లాకు చెందిన ఓ విద్యార్థినికి 3 నిమిషాల ఆలస్యంతో పరీక్షకు దూరం చేసింది. గొల్లపల్లి మండలం రాపెల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయం కంటే 3 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. అయితే నిబంధనల కారణంగా పరీక్షా కేంద్రం అధికారులు ఆమెను లోపలికి అనుమతించలేదు. కూతురు భవిష్యత్తు కోసం ఆందోళన చెందిన విద్యార్థి తల్లి అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది కాళ్లపై పడి వేడుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. కన్నీటి పర్యంతమైన తల్లి నిరాశతో పరీక్షా కేంద్రం బయటే నిలిచిపోయింది. ఏడాది పాటు కష్టపడి సిద్ధమైన పరీక్ష కేవలం 3 నిమిషాల ఆలస్యం కారణంగా చేజారిపోవడంతో విద్యార్థిని కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆగండి అమ్మా, బాబుతో మాట్లాడినాక నేను చెప్తాను కదా, ఆగండి, తొందరపడకండి. అక్కడనే ఆగండి. అనంతపురంలోని పాలిటెక్నిక్ కాలేజ్ సెంటర్లో 2 విద్యార్థులు ఇన్ టైంలోపు చేరుకోలేకపోయారు. దీంతో అప్పటికే టైం అయిపోయిందంటూ పోలీసులు గేట్లు వేశారు. అదే సమయంలో ఎగ్జామ్ సెంటర్ను విజిట్ చేసి వెళుతున్న కలెక్టర్ వాహనాన్ని విద్యార్థులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లి పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలంటూ బతిమిలాడారు. నిబంధనల ప్రకారం సమయం దాటిపోయాక తానేం చేయలేనంటూ కలెక్టర్ చెప్పారు. బల్లారెడ్డి వచ్చారు సార్. వాళ్ళు ఏ ఒక రీజన్ వలన టైం దాటి వస్తున్నా కూడా మనం ఎటువంటి పరిస్థితులు అలౌ చేయడానికి వీలు లేదు. ఆ కట్ ఆఫ్ టైంకి ముందు ఖచ్చితంగా అన్ని సెంటర్స్లో కూడా అక్కడ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. నేను వెళ్ళిన సెంటర్లో కూడా నేను అక్కడ కూడా చూడడం జరిగింది. ఎందుకంటే ఆ టైం లోపల వచ్చిన వాళ్ళని మాత్రమే అలౌ చేయడానికి అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా టైం దాటి వచ్చిన వాళ్ళే ఉన్నారు. పర్సనల్గా కూడా చూడడం జరిగింది. అది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు నాట్ బీ ఇన్ అ పొజిషన్ టు అలౌ. ఎందుకంటే ఇవన్నీ కూడా మన ప్రతి చోట్ల ప్రతి రూమ్లో కానీ సీసీటీవీలు అన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ఎటువంటి పరిస్థితిలో కట్ ఆఫ్ టైం దాటి మనం ఎవరిని అలౌ చేయడానికి వీలు లేదు. అది అందరికీ తెలియజేస్తుంది.